కాకపోతే ఇక్కడ అంతా జరిగింది ఏంటంటే వాళ్ళ అత్త అంతా చాలా మేధావి అండి. ఆవిడ అత్త ప్రవర్తన నాకు నచ్చలేదు. ఆవిడేం ముసలైపోయిందండి. ఏం కావాలి? మందులు కావాలా? 3 పూటలకి అన్నం కావాలా? అలా కాదు. ఈవిడ తెచ్చిన జీతం అంతా పులుసులేసేసి ఆవిడకొక కారుకు డ్రైవరు. ఆ! ఈవిడికెందుకండి ఇయన్నిన్ని సోకులు? రోజు షాపింగులు. ముసలైపోయింది ఆవిడకి కావాలా? ఏమనంటే నా కూతుర్ని నేను చదివించాను, ఉద్యోగం చేసుకుంది. ఆ డబ్బంతా నేను ఖర్చు పెట్టుకుంటానని 10 పైసలు ఉంచకుండా ఖర్చు పెడతది. అలాంటప్పుడు వీడికి బాధ అనిపిస్తది కదా! ఉద్యోగం వెళ్ళడం ఎందుకు? ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? ఉద్యోగం మానేయొచ్చు. చేయొచ్చు. ఉద్యోగం చేసామని పేరే గానీ డబ్బులు రూ. 100 కూడా ఇవ్వకపోతే ఇంట్లో ఎందుకు? వేస్ట్ కదా ఆ ఉద్యోగం. ఏమనంటే నా కూతురు నా కష్టం అని ముసలైపోయిన తర్వాత ఎందుకండి ఆ పోజులు? లగ్జరీ ఎందుకండి? ఆవిడకొక కారుకు డ్రైవరు. మళ్ళీ షాపింగులు. మరి కారు ఉంది, షికారు వెళ్తుంది, షాపింగ్లకి వెళ్తుంది. షాపింగ్లు చేస్తూ ఊరుకుంటారా? బోలెడు డబ్బులు అవుతాయి. ఇవన్నీ అడగకూడదు ఆడు. వీడు అడిగితే చెడ్డోడు. మా కోడలు అడిగిందని నేను అన్నాను. ఆవిడ మంచి ఆవిడే. మా కుర్రాడు మంచోడే. పిల్లకి ఎందుకు ఆడు వేధిస్తాడు? రతనాల బొమ్మ మా మనవరాలు. మాకు తలుచుకుంటే బాధ వేస్తుంది. ఆడు కూడా బాగా చూసుకోండు. తప్పమ్మా, లేనిపోయి మాట అనుకోకూడదు. మా కోడల్లో అన్నం, ఆడిన అన్నం. వాళ్ళ అత్త వల్ల వచ్చింది ఈ బాధ అంతా.